చరిత్ర పుటల్లో నిలిచే రోజు. ఇకపైన ఏటా డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ తల్లి ఆవిర్భావ దినోత్సవాలు. విగ్రహంలో మార్పులు చేయాలన్న ఆలోచన చేస్తే చర్యలు తీసుకుంటాం. 9 మంది కళాకారులకు ఫ్యూచర్ సిటీలో 300 గజాల స్థలం, ₹1 కోటి చొప్పున అందిస్తాం. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ఏమంటున్నారంటే, ఒక పాయింట్, రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి సంక్షేమం వైపు, అవినీతి నుంచి అభివృద్ధి వైపు, విధ్వంసం నుంచి పునర్నిర్మాణం వైపుగా నడిపిస్తున్నాం. 10 ఏళ్ల పాటు ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక రాజకీయ పార్టీ వారి గురించి మాత్రమే ఆలోచించి 4 కోట్ల ప్రజల ఆకాంక్షలను నిర్లక్ష్యం చేశారు. ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలి అన్న లక్ష్యంతో తెలంగాణ తల్లి విగ్రహానికి రూపమిచ్చే కీలక నిర్ణయాన్ని మంత్రులందరి సంపూర్ణ సహకారంతో తీసుకున్నాం. రేవంత్ రెడ్డి, సరే మీరు అంటున్న అవినీతి లేని ఉన్నదా? అవినీతి మొత్తానికే రూపుమాపడం జరిగిందా అంటే లేదు. అవినీతి ఉన్నది, నడుస్తూనే ఉన్నది. మంత్రుల స్థాయి నుంచే కౌంటర్లు ఓపెన్ చేసి 7% 8% ప్రతి బిల్లుకు వసూలు చేస్తున్నారు. ఇది నెంబర్ 1. అవినీతి లేదు, పూర్తి స్థాయిలో అవినీతి ఎక్కడ మనం నిర్మూలించలేం. అది సాధ్యమవడానికి మొత్తం సమాజంలో పెద్ద మార్పే రావాలి. ఎవ్వరు ఆ స్థాయిలో జరగాలని కూడా ఎవరు కోరుకోవట్లే. కానీ ఓపెన్గా జరుగుతున్న ఈ అవినీతిని దాన్ని కనీసం రూపుమాపాల్సిన అవసరం ఉంది. ఆ స్థాయి అవినీతి లేకుండా చేయడం అన్నది పెద్దగా ఏం జరగట్లేదు. మీరు ప్రతిదానికి కేసీఆర్తో కంపేర్ చేసుకుంటున్నారు. దయచేసి కంపేర్ చేసుకోకండి. కేసీఆర్ పరిపాలన ఈ ప్రపంచంలో ఏ నాయకుడు అంత దుర్మార్గమైన పరిపాలన అందించాడు. ప్రజల ఏదో ఒక 4-5 స్కీమ్లు ఇంప్లిమెంట్ చేసినంత మాత్రాన చేసినట్టు కాదు. విద్యా వ్యవస్థని ధ్వంసం చేసిండు, వైద్యాన్ని ధ్వంసం చేసిండు, ఉపాధి లేకుండా చేసిండు, ప్రజల దగ్గర డబ్బులు లేకుండా చేసిండు. ఒక 4-5 స్కీమ్లు ఇచ్చేసి ప్రజలు ఆ స్కీమ్ల మీద ఆధారపడేలాగా చేసిండు. సో ఇవాళకి కూడా మాకు ఇది రాలేదు అది రాలేదని అడుగుతున్నారు తప్ప ప్రజలు, మా పిల్లలకి విద్య లేదు, మేము హాస్పిటల్కి పోతే వైద్యం అందుబాటులో లేదు, మాకు గవర్నమెంట్ హాస్పిటల్ లేదు మా ఊర్లో అని ఒక్కరు కూడా అడగలేకపోతున్నారు. మనల్ని అందులోకి నెట్టేసి ప్రభుత్వాలు ఎంతసేపు మనల్ని ఆ స్కీము ఈ స్కీమ్ అని, ఆ పెన్షన్లు ఈ పెన్షన్లు అని దానిలోకి నెట్టేసి దాంట్లో మనం కొట్టుకుంటున్నాం. ప్రభుత్వాలు, అందులో ఆ ప్రభుత్వాన్ని రూల్ చేస్తున్న నాయకులు వాళ్ళ దందా వాళ్ళు చేసుకుంటున్నారు. సో మేమేమంటున్నామంటే, మీరు అవినీతి నుంచి అభివృద్ధి వైపు, విధ్వంసం నుంచి పునర్నిర్మాణం వైపు, విధ్వంసం నుంచి పునర్నిర్మాణం అంటున్నారు. మేము ప్రతిరోజు 100 సార్లు చెప్తాం, 100 కాదు 1000 సార్లు చెప్తాం. విధ్వంసం నుంచి పునర్నిర్మాణం వైపు అయితే విద్యా వ్యవస్థ విధ్వంసానికి గురైంది. బడ్జెట్లో మీరు కేటాయించింది 7%. ఎక్కడుంది పునర్నిర్మాణం అని అడుగుతున్నాం. కేసీఆర్ 6 అయితే మీరు 7, ఏం తేడా ఉంది? హెల్త్ విషయంలో గదే 4% కేసీఆర్ కేటాయించేది, మీరు కూడా అదే 4% మొన్న బడ్జెట్లో కేటాయింపులు చేశారు. మీరు విధ్వంసం నుంచి పునర్నిర్మాణం వైపుగా వెళ్ళాలి అంటే రెండింటికి కలిపి ఒక 30-40% కేటాయిస్తే అద్భుతాలు చేసిరని అనుకోవడానికి అవకాశం ఉంది, చేయబోతున్నారు అనుకోవడానికైనా అవకాశం ఉంది. అక్కడ మీరు చెప్పిన లైన్కి జరుగుతున్న దానికి సంబంధం లేకుండా ఉంది కదా. అందుకే మేము అంటున్న, ఆయనతో మీరు కంపేర్ చేసుకొని మేము ఆహా ఓహో అని సంకలు గుద్దుకోకండి, జబ్బలు జరుచుకోకండి, సపోర్ట్ కొట్టుకోకండి. రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ తల్లి విగ్రహానికి రూపం ఇచ్చామని, డిసెంబర్ 9 రాష్ట్ర చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే రోజు అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇకపైన ప్రతి సంవత్సరం ఇదే రోజున తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవాలు ఊరువాడ ప్రభుత్వమే రాష్ట్ర పండుగగా నిర్వహిస్తుందని ప్రకటించారు. తెలంగాణ తల్లి విగ్రహ నమూనాను ఎవరైనా మార్చాలని ఆలోచిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వ మహత్తర కార్యక్రమాన్ని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. సోమవారం హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయ ప్రాంగణంలో భారీ జన సమూహం మధ్య తెలంగాణ తల్లి విగ్రహాన్ని రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సభలో మాట్లాడారు. పండగ చేసుకునే సందర్భం డిసెంబర్ 9 తెలంగాణ ప్రజలకు ఇష్టమైన 10 కాలాల పాటు గుర్తుపెట్టుకొని పండగ చేసుకునే సందర్భం. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ తొలి ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేశాం. కృష్ణా గోదావరి నదులు హైదరాబాద్లో ప్రవహిస్తే ఎలా ఉంటుందో తెలంగాణ నలుమూలల నుంచి వచ్చిన ఆడబిడ్డలను చూస్తే అలాగే అనిపిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలపై జరిగిన దాడులు, అవహేళనలు, అవమానాలను మనం చూశాం. ప్రజలు పోరాటం చేసి అమరులై సాధించుకున్న రాష్ట్రంలో ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవడం మనందరికీ గర్వకారణం. మా అమ్మ గుర్తుకొచ్చింది. మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిరూపం తల్లి. బహుజనులు పిడికిలి బిగించి సాధించుకున్న తెలంగాణలో వారి ఆకాంక్షల మేరకు తండాలు, గూడాలు, మారుమూల పల్లెల్లో జన బాహుల్యంలో ఉన్నది తెలంగాణ తల్లి.
నాకు ఈ విగ్రహాన్ని చూసినప్పుడు చిన్నప్పుడు మా అమ్మ ఏ విధంగా ఉండెనో అలాగే కళ్ళకు కట్టినట్టుగా కనిపించింది. 10 ఏళ్లుగా వివక్షకు లోనైంది. రాష్ట్ర సాధన సమయంలో రాజకీయ పార్టీలు ఆలె నరేంద్ర, విజయశాంతి, కేసీఆర్ చాలామంది ఉద్యమకారులు తమ రాజకీయ పార్టీల ఆలోచన విధానాలకు అనుకూలంగా తెలంగాణ తల్లి ప్రతిమను సృష్టించుకున్నారు. 2014 తర్వాత నాటి పాలకులు ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో రాష్ట్ర గీతం, తెలంగాణ తల్లి ప్రతిమ అవతరణ దినోత్సవాల నిర్వహణపైన ఆలోచించలేదు. తెలంగాణ సమాజం 10 ఏళ్ల పాటు వివక్షకు లోనైంది. కానీ మేము తెలంగాణ తల్లికి రూపమిచ్చి విగ్రహాన్ని ఏర్పాటు చేశాం. ఈ విగ్రహం గురించి నేను మంత్రులు, ఎమ్మెల్యేలు, కవులు, కళాకారులతో మాట్లాడితే వారంతా మన గుండెల్లోని కన్నతల్లి ప్రతిరూపంలా అద్భుతంగా ఉందన్నారు. ఈ విగ్రహావిష్కరణతో కొందరికి దుఃఖం, బాధ, ఆవేదన ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలు, వారి ఆలోచనలు కుటుంబం, వ్యక్తిగత గుర్తింపు, రాజకీయ పార్టీ మనుగడకు ప్రమాదకరంగా మారుతున్నాయని అనుకోవచ్చు. కానీ ఒక వ్యక్తి, కుటుంబం, పార్టీ కోసం ఈ రాష్ట్రాన్ని తెచ్చుకోలేదు. ఇది నిన్న రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. మేమేమంటున్నామంటే ఇదంతా కూడా ఒక ఎమోషన్, ఇదంతా ఒక భావోద్వేగానికి సంబంధించిన విషయం. అల్టిమేట్గా మళ్ళీ మనం దీని నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మన కుటుంబం, మన రోజువారీ కార్యక్రమాలు, మన ఉద్యోగం, మన పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు, ఈ రాష్ట్ర భవిష్యత్తు అన్న అంశం మీదనే మన ఆలోచనలు ఉంటాయి. ఇది ఏ రోజు ఉంటుంది? ఆ క్షణం ఉంటుంది, ఆ నిమిషం ఉంటుంది, ఆ గంట ఉంటుంది. ఇది ఒక భావోద్వేగమైన అంశం. దీన్నే మనం సంవత్సరాల పాటు మనం మాట్లాడుకోం. సో అందుకే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్గము, కాంగ్రెస్ సర్కార్ మీరు ఆలోచించాల్సింది, పోయిన ప్రభుత్వంతో కంపేర్ చేసుకొని ఆహా ఓహో అని జబ్బలు చర్చుకోకుండా మీరు వచ్చిన సంవత్సర కాలంలో ఏం చేశారు? ఇంకా మీకు మిగిలే ఉన్నది సమయం, ఇంకా 4 సంవత్సరాల సమయం మిగిలే ఉన్నది. ఈ 1 ఇయర్ పాటుగా మీరు ఒరగబెట్టింది ఏమీ లేదు, వెరీ క్లియర్. నెక్స్ట్ సంవత్సరానికైనా మీరు కొంత ఒక కార్యాచరణతో కూడిన ఈ సమాజాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లే నిర్ణయాలు తీసుకుంటారని మేము అనుకుంటున్నాం, ఆశిస్తున్నాం. ఇంక ఇది మీకు రాబోయే సంవత్సరం అన్నది ఒక డెడ్ లైన్ లాంటిది అనుకోండి. దయచేసి రాబోయే సంవత్సర కాలం అన్నది ఒక డెడ్ లైన్ లాగా భావించండి. మీరు తీసుకోబోయే మీరు అన్నారు కదా, మేము రుణమాఫీ చేయడం వల్ల మాకు డబ్బులు మిగిలే, ఎడ్యుకేషన్కి, హెల్త్కి మేము ఇంకా పెట్టలేకపోయినాం, చలో నెక్స్ట్ ఇయర్ మిగిలబోతున్నాయి. మీరు వచ్చిన కొత్త కాబట్టి మీకు కొంత అడ్మినిస్ట్రేషన్ మీరు పట్టు సాధించలేకపోవడమో లేకపోతే రకరకాల ఎవరికైనా ఉంటుంది అది కొత్తగా. సో దాని నుంచి కూడా మీరు ఈ ఇయర్ బయటపడతారు. సో ఇవన్నింటిని దాటుకొని ఈ ఇయర్ అన్నది మీకు చాలా చాలా కీలకమైన పీరియడ్. మొదటి సంవత్సరం లాగే రెండో సంవత్సరం కూడా మేము ఉంటాము అని అంటే కుదరదు. అండ్ కొంతమంది మంత్రులు కంట్రోల్ అవ్వాల్సిన అవసరం ఉంది. కొంతమంది మంత్రులు 10 లక్షల బిల్లుకు కూడా 50,000, ₹1,00,000 వసూలు చేసి ఏం సాధిస్తారు మీరు? 10 లక్షల బిల్లు ఉంటే 8% అడుగుతున్నారు. ప్రతి బిల్లుకి లెక్క ఉన్నది. దీన్ని దయచేసి ఈ కరప్షన్ జరగకుండా ఉండేలాగా చూసుకోండి. చూద్దాం. ఈ రాబోయే సంవత్సర కాలం అయితే చాలా కీలకం, చాలా నిశ్చితంగా మనం గమనించాల్సిన అవసరం ఉంది. అండ్ మరి గవర్నమెంట్ ఎట్లా ముందుకెళ్తుంది అన్నది చూడాలి. నెక్స్ట్ ఇందులో భాగంగా ముఖ్యమంత్రి ప్రకటించిన మరో నిర్ణయం ఏంటంటే కళాకారులు, కవులు, ప్రముఖులకు గుర్తింపు. తెలంగాణ ఉద్యమంలో సర్వం కోల్పోయి గత ప్రభుత్వ నిర్ణయాల కారణంగా ప్రముఖులు, కళాకారులు, కవులు గుర్తింపునకు నోచుకోలేదు. వారందరినీ గుర్తించి సన్మానించి ఆర్థికంగా ఆదుకోవాలి అని ప్రభుత్వం నిర్ణయించింది. గూడ అంజయ్య, గద్దర్, బండి యాదగిరి, అందెశ్రీ, గోరటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ, జయరాజ్, పాషం యాదగిరి, ఎక్కా యాదగిరిరావుల త్యాగాలను 4 కోట్ల మంది ప్రజలు ఎన్నటికీ మరవలేదు. వీరికి ఫ్యూచర్ సిటీలో 300 గజాల స్థలం, ₹1 కోటి నగదు, తామ్రపత్రాన్ని అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. మరి ఇందులో విమలక్క గారి పేరు లేదు. ఆమె కూడా తెలంగాణ ఉద్యమం కోసం ఉద్యమంలో గట్టిగా కొట్లాడిన నాయకురాలే కదా, ఉద్యమ నాయకురాలే కదా. మరి విమలక్క పేరును ఎందుకు ఇందులో గుర్తించలేదు? ఇవ్వాలి కదా, తప్పకుండా ఆమె పేరు కూడా ఉండాలి కదా. ఇంకా ఎవరెవరు ఉన్నారో, ఇంకా ఎవరైనా ఇంకా అలాంటి సీనియర్లు, అలాంటి పెద్దలు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి కదా. ఇవ్వడం మంచి నిర్ణయమే, కానీ ఇంకా ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే మీకు పొరపాటున మిస్ అవ్వచ్చు, లేకపోతే మీకు మీ దృష్టికి రాకపోయి ఉండొచ్చు. దృష్టికి రాకపోవడం అని కూడా ఉండదు. ఇట్లాంటి విమలక్క గారి ఇలాంటి పేర్లు దృష్టికి రాకపోవడం ఏముంటుంది? వీళ్ళందరినీ చూసి ఇప్పుడు అందులో ఉన్న వాళ్ళని అడిగే ఈ పేర్లను డిసైడ్ చేసి ఉంటారు కదా మీరు. ఇదొక కార్యక్రమాన్ని చేద్దామనుకుంటున్నాము, ఎవరెవరికి ఇస్తే బాగుంటుందని ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ డిస్కషన్ తర్వాతే ఒక నిర్ణయానికి వచ్చి ఉంటారు కదా.
మరి విమలక్క పేరు ఎందుకు మర్చిపోయి ఉంటారు? ఒక మహిళ కూడా పేరు కూడా లేదు అందులో. సో దయచేసి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మార్చండి, ఏమి ఇబ్బంది లేదు. చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో అండ్ ఇంకొకటి ఏమంటున్నారంటే, విగ్రహాన్ని అగౌరవపరిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఏటా డిసెంబర్ 9వ తేదీన రాష్ట్ర పండుగ అంటూ ఓ జీవో, అంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా ధృవీకరిస్తూ జీవో ఇచ్చిందనమాట. అంటే ఇప్పుడు ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసిన నిర్ణయం అన్నమాట. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవం నిర్వహించాలని నిర్ణయిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ రోజున రాష్ట్ర, జిల్లా, మండలాల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తగిన విధంగా అధికారిక కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించింది. ఈ మేరకు తెలంగాణ తల్లి ఛాయాచిత్రాన్ని విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర బహుజనుల పోరాట పటిమను, సాంస్కృతిక సంప్రదాయ వ్యవసాయ పద్ధతులను, శ్రమించే జీవన శైలిని, భావి తరాలకు స్ఫూర్తిని కలిగించే ఒక చిహ్నంగా తెలంగాణ తల్లి ఉండాలని ప్రభుత్వం భావించింది. దీనికి అనుగుణంగా ప్రత్యేక చిహ్నాలు కలిగిన విగ్రహాన్ని తెలంగాణ తల్లిగా ఆమోదించడమైంది. తెలంగాణ తల్లి మన జాతి అస్తిత్వ, ఆత్మగౌరవ ప్రతీక. కాబట్టి తల్లి చిత్రాన్ని, రూపాన్ని వక్రీకరించడం, వేరే విధంగా చూపించడం నిషేధించడమైనది. ఈ రూపురేఖలను బహిరంగ ప్రదేశాల్లో, ఆన్లైన్లో, సామాజిక మాధ్యమాల్లో మాటలు, చేతలతో అగౌరవపరచడం, ధ్వంసం చేయడం, కాల్చడం, అవహేళన చేయడం, అవమానించడం, కించపరచడం నేరంగా పరిగణించబడుతుందని ప్రభుత్వ ఉత్తర్వులో సిఎస్ శాంతికుమారి స్పష్టం చేశారు. సో ఇది ప్రభుత్వం నుంచి అధికారికంగా వచ్చిన ఉత్తర్వు కాబట్టి అవమానించకూడదని చెప్తున్నారు. తెలంగాణ తల్లిని ఎవరు అవమానించకపోవచ్చు, ఎవరు అవమానించరు, అవమానించకూడదు, అవమానించరు కూడా. కానీ ఈ పార్టీలు ఏర్పాటు చేసిన విగ్రహాల నమూనాలను మాత్రం క్వశ్చన్ చేస్తారు. తప్పేముంది? ఇప్పుడు ఆ విగ్రహం ఒకరికి నచ్చలేదు, ఇలా కాదు ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పడంలో తప్పు లేదు. దాన్నేం మనం ఆ క్వశ్చన్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఉర్రూతలూపిన తెలంగాణ మాట. ఈ సినిమా వాళ్ళతో పాటలు పాడిచ్చారు ఏందో అర్థం కాదు. సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఏంది ఈ సినిమా పాటలు, ఇది అక్కడెక్కడ ఉంటుంది కదా, మన కోళ్ళ పందాలు ఆడినప్పుడు దసరాకి, సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్లో ఇట్లా స్టెప్పులు వేస్తూ ఉంటారు. ఈ కల్చర్ మన దగ్గర లేదు కదా అని జనాలు అడుగుతున్నారు. సో ఇది తెలంగాణ సచివాలయం ముందు మనకి కనిపిస్తున్న దృశ్యం అన్నమాట. సచివాలయం ఎదురుగా ఈ 17 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహాన్ని నిన్న ఆవిష్కరించడం జరిగింది.